హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. చిక్కుడుకాయ టమాటో కూర చేస్తున్నాను నేను ఈరోజు. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఆల్సో ఈజీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఇదిగోండి ఒక అర టీ స్పూనే నేను వేసాను. ఇదిగోండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను నేను. ఓకేనా, ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఇది ఒకటి టమాటా, ఒకటి పచ్చిమిర్చి, కరివేపాకు. ఇదిగోనండి చిక్కుడుకాయలు ఒక 1/4 కేజీ తీసుకున్నాను నేను. ఓకేనా, చిక్కుడుకాయలు వేగేటప్పుడే మనము ఇవన్నీ వేసేద్దామండి. టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకేనా, ఇప్పుడు వెంటనే మనం ఉప్పు, పసుపు, కారం అయితే 1 టీ స్పూన్ వేసుకున్నానండి. పసుపు కొద్దిగాను, సాల్ట్ ఏమో సగం, అర టీ స్పూన్. దీనికి సరిపడా వేసుకోండి సాల్ట్. మేమైతే సాల్ట్ కొంచెం నార్మల్గా తింటాం, మరి ఎక్కువ తినాం. ఓకేనా, ఇది కొద్దిసేపు ఇలాగా కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇదిగోండి చిక్కుడుకాయలు మగ్గాయి, కొంచెం టమాటాలు, ఉప్పు, కారం అంతా దీనికి పట్టింది, కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఓకేనా, అవి మునిగే వరకు వాటర్ వేసేసి కొంచెం మంట మీడియంలో పెట్టి ఉడకనివ్వాలండి. దగ్గరికి ఎగిరిన తర్వాత ఉప్పు చూసుకొని ఆఫ్ చేసేయడం. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా దగ్గరికి ఎగిరిపోవాలి కూర అంతా మొత్తం. ఓకేనా, నా దగ్గర కాబూలి శనగలు ఉన్నాయి, అందువల్ల నేను వేసాను. అది ఆప్షనల్, పూర్తిగా ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా ఇదిగో జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను. అంతే, అయిపోయింది. ఆఫ్ చేసేయడమే, కట్టేయడమేనండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. శనగలు లేకపోయినా కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు. ఓకేనా.